ఓం శ్రీ సాయిబాబాయ నమః. ఈరోజు మనం బాబా గారు చెప్పిన అమృత వాక్యాలను ఇప్పుడు మనం పార్ట్ 2లో తెలుసుకుందామండి. ఎవరైతే గురుస్థాన ప్రాంగణానికి ప్రతి గురు శుక్రవారాలు చిమ్మి శుభం చేసి ధూపం వేస్తారో వారిని దైవం అనుగ్రహిస్తాడు. షిరిడీలో ఎక్కడ ఉన్నా అది నా స్వస్థమానాలతో ఇచ్చిన ప్రసాదమే. నా మాట మిన్న జన్మ కుండలి చుట్టి చుట్టి అవతల పారేసి జాతకాలు చూడవద్దు, సముద్రికాన్ని నమ్మవద్దు. నాపైన విశ్వాసం ఉంచు. భక్తితో మీరు ఏమి చేసినా నాకు ఇష్టమే. గురువు ఎన్నడూ తనను తాను నీవు గురువుగా చేసుకోడు. ఆయన గురువుగా గుర్తించవలసింది నువ్వే. మహారాజు పదవి కంటే పేదరికం శ్రేష్టం. పేదరికమే ఆలస్యమైన రాజకీయం. ఐశ్వర్యం కంటే కూడా పేదరికం లక్షల రెట్లు శ్రేష్టం. అల్లా పేదల పట్ల బంధువులు. నేను ఎవరి మీద కోపం చూపించను. మరింత నా బిడ్డలో నీకు ఎవరి మీద ఎప్పుడూ కూడా కోపం రాదు. నేను ఆశీర్వదించను. ఎవరి ఆలోచనలు మంచిగా ఉంటాయో వారికి అంతా మంచి జరుగుతుంది. నా భక్తులకు నేను ఎల్లవేళలా కాపాడుతూ ఉంటాను. వారిని కాపాడడానికి వేల చేతులను ఉపయోగిస్తాను. అడిగిన వారికి సమృద్ధిగా అడిగినంత ఇవ్వమని నా యాజమాన్యాన్ని నిన్ను ఆదేశించాను. కానీ నా మాటలు చెవిన పెట్టేది ఎవరు? నా ధనగారపు తలుపులు ధరలా తెరిచి పెట్టి ఉంచాను. కానీ ఆ సంపదను తీసుకుపోయేవారు లేరు. ప్రజలు ఊరికే నా వద్దకు వచ్చి ఇవ్వు ఇవ్వు అంటారు. నేను తీసుకోమంటాను, కానీ తీసుకునేవారు లేరు. నిన్ను ఎవరైనా నిందించిన వాడితో పోట్లాడవద్దు. సహించలేకుంటే 1-2 మాటల్లో ఓర్పు సమాధానం ఇవ్వు. లేదంటే నా మానాన సమర్పించి నన్ను నుండి వెళ్ళిపో. ఇక ఒక దెబ్బకు తీయలేరు. అలాగే శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలం. స్త్రీ పురుష వశీకరణ చేయబడును. భార్యాభర్తల సమస్య, కుటుంబ సమస్య, ఎటువంటి సమస్యలున్నా జ్యోతిష్యం చెప్పబడును. పరిహారం చేయబడును. దూరంలో ఉన్న వారికి ఫోన్ కాల్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. కుటుంబ వశీకరణ, అన్ని వశీకరణలు చేయబడును. గురూజీ గారి వాట్సాప్ నెంబర్ 9515466718. నమ్మకంతో గురూజీ గారికి కాల్ చేయండి. మీ సమస్యలన్నిటికీ పరిష్కారాన్ని కనుగొనండి.